ప్రియుడితో హోలీ వేడుకల్లో ముస్కాన్. మేరర్ హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించేలా పోలీసుల ప్రయత్నం. మేరర్ షిమ్లా. ఉత్తరప్రదేశ్లోని మేరర్లో కలకలం రేపిన సౌరభ్ రాజ్పుత్ 29 హత్య కేసులో రోజురోజుకు మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సత్వర విచారణ జరిగేందుకు వీలైనంత త్వరగా ఛార్జిషీటు దాఖలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీనియర్ ఎస్పీ విపిన్ టాడా తెలిపారు. సౌరభ్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కిన అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్లోని కసోల్కు విహారయాత్రగా వెళ్లారు. భార్యాభర్తలుగా చెప్పుకుని అక్కడి హోటలులో మార్చి 10 నుంచి 16 వరకు వీరు ఉన్నట్లు వెల్లడైంది. హిమాచల్కు వచ్చే టూరిస్టులు కొత్త ప్రదేశాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఈ జంట మాత్రం రోజంతా హోటలులోనే గడిపేవారు. రోజుకు ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారు అని కసోల్లోని హోటలు నిర్వాహకుడు తెలిపాడు. కనీసం గదిని శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా లోనికి రానివ్వలేదని, వారితో పాటు కారు డ్రైవరు కూడా ఉన్నట్లు పోలీసులకు వెల్లడించాడు. సౌరభ్ కుటుంబానికి అనుమానం రాకుండా అతడి ఫోను నుంచే ముస్కాన్ అత్తింటివారికి సందేశాలు పంపుతూ వచ్చింది. ఇటీవలి హోలీ వేడుకల్లో ముస్కాన్, సాహిల్ కలిసి నృత్యాలు చేస్తున్న ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.